ప్రభుపాద ఇంకా ఒక మాట అడిగారు, నీకు నేను ముఖ్యమా టీలో బిస్కెట్లు ముఖ్యమా? ఆఫ్కోర్స్ బిస్కెట్స్ అంట. మనకేదో విచిత్రంగా అనిపించింది, తలిపేసింది గోళ. ప్రభుపాద అప్పుడు అర్థమైంది, ఓహో కృష్ణుడు నన్ను ఇక్కడి నుంచి ముందుకు పంపించడం కోసం ఇలా ప్లాన్ చేశారని, ఇంకా మనం ఇక్కడ ఉండకూడదనే విషయం ఆయనకు అర్థమై ఈ లెఫ్ట్ ద హోమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 56. ఈ లెఫ్ట్ ద హోమ్ అంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? బృందావనం వెళ్ళి అక్కడ సన్యాస దీక్ష తీసుకుని శ్రీల భక్తి ప్రజ్ఞాన కేశవ గోస్వామి వారి దగ్గర 14 ఏళ్ళు ఉండి మధుకరి చేసి, మధుకరి అంటే అడగాలి, తెలియదుగా మనకి. అంతే, మధుకరి అంటే మధు అంటే తేనె, తేనెని స్వీకరించేది తేనెటీగ. ఆ విధంగా ఇంటింటికి భిక్షాటన చేసి, ఆయన ఒకప్పుడు భిక్షాటు, ఇప్పుడు భిక్షాటన చేస్తూ ఆయన అక్కడ ఒక్కోసారి వంట చేస్తూ నివేదన చేస్తూ అలా భక్తి చేస్తూ భాగవతం రాస్తూ బ్యాక్ టు గాడ్ హెడ్ అనే బుక్ని ప్రింట్ చేసి దానికోసం ఢిల్లీ వెళ్ళొస్తూ రైల్లో ఆయనే ఎడిటింగు, ఆయనే రాత, ఆయనే ప్రింటింగ్ చేయించి ఆయనే మళ్ళీ ప్రీచింగ్ చేస్తూ షాపుల్లో అక్కడ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60+, 65 అట. సో మొత్తానికి వారు మనం ఇక్కడ ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఏం చెప్పారు వాళ్ళ గురుగారు ఫస్ట్లో కలిసినప్పుడు? వై డోంట్ యూ గో టు వెస్ట్ అండ్ డూ ద బెస్ట్. ప్రజెంట్ వరల్డ్ నీడ్ దట్ ఈజ్ మస్ట్ బికాస్ దే రిమైన్ బెస్ట్. సో ప్రభుపాద ఆలోచించారు, ఎలా వెళ్ళాలి మరి, మన మార్గం ఏంటి ఆలోచిస్తే ఒక సింధియా స్టీమ్ ఆ కంపెనీ, ఓట్ల కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఓనరు ఆవిడ పేరు సుమతి మొరాజ్. ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, సో ఐ వాంట్ టు గో టు వెస్ట్, సో మీకు బోల్డెన్ షిప్లు ఉన్నాయి కదా, సామాన్లు పెట్టుకెళ్తా, కార్గో షిప్ అంట, అందులో జలదోత అని, అందులో నన్ను పంపండి అని అడిగారు. ఆయన పాస్పోర్ట్ చేయించుకున్నారు. అంటే ఎందుకు మీరు ఈ వయసు ఏంటి, మీ వయసు 69, ఇప్పుడు 70 దగ్గర ఉన్నారు. అది అదేంటి ఇంగ్లీష్ ప్లేసు, అంతా భయంకరమైన చలి, ఎందుకు మీరు వెళ్ళి ఏం చేస్తారు? యు ఆర్ గోయింగ్ దేర్ టు డై, వాట్ యూ విల్ డూ అన్లెస్ అన్నారు. నో, ఐ హ్యావ్ టు గో బికాస్ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ మై గురు, ఐ హ్యావ్ టు గో అంటే ఆవిడ ఇంకా ఏర్పాటు చేసింది. ఆ షిప్ అదే ఏదో షిప్లో ఒక ఏమంటారు రూమ్ ఏదో ఇచ్చారు. అలా 40 రోజులు జర్నీ. తెలుసా 40 రోజులు జర్నీ అంటే ఎంత హార్డ్గా ఉంటుందో. అది కూడా అది షిప్, అది మామూలు షిప్ కాదు, కార్గో షిప్, సామాన్లు మోసుకెళ్ళేది, చేపల కంపు. ఒక సన్యాసి మహారాజు ప్రభుపాద వారి శిష్యులు, ప్రభుపాద ఎంత కష్టపడ్డారో తెలియాలని ఆయన ప్రయాణం చేశారు. ఓ ఇట్స్ వెరీ హార్డ్, చేపల కంపు భయంకరం. అప్పుడు బోర్డులు ఉంటాయి, క్రూయిజ్ అని, అవి పెద్ద పెద్ద హోటల్ మాదిరి ఉండి, స్విమ్మింగ్ పూల్స్ ఉండి అలాంటివి ఉంటాయి, అవి వేరు. లగ్జరీ షిప్లు, అది లగ్జరీ షిప్ కాదు, కార్గో షిప్. సో ప్రభుపాద వారు అలా ట్రావెల్ చేశారు. మధ్యలో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. కృష్ణుడికి ప్రే చేశారు, కృష్ణ వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఐ వాంట్ టు గో లైక్ దిస్ అండ్ ప్రీచ్ అబౌట్ యూ, యూ వాంట్ మీ టేక్ మీ అప్ యాజ్ యూ విష్. ఎలా వెళ్ళడం, ఎలా తీసుకెళ్ళడం నీ ఇష్టం, నా చేతుల్లో ఏం లేదు అని ఆయన ప్రే చేశారు. సో ఆఫ్టర్ 40 days he reached the బోస్టన్. అక్కడ ప్రభుపాద గారు ఒక కవిత రాశారు దిగ్గానే. ఏంటి ఆ కవిత? మార్కినే భాగవత ధర్మ. ఏంటది? మార్కినే భాగవత ధర్మ. మీ సెల్కి వైఫై కనెక్ట్ ఉందా? కొట్టండి ఇంగ్లీష్లో, మార్కినే భాగవత ధర్మ యూట్యూబ్లో. అయితే ప్రభుపాద ద్వారా అక్కడికి వెళ్ళి రాశారు. దాని మీనింగ్ కొంచెం చెప్తున్నాను.
నేను ఇక్కడికి ఒత్తి చేతులతో వచ్చా, కానీ నీ దయను మోసుకొచ్చా. ఇఫ్ యూ అలౌ మీ టు స్పీక్ అని చెప్పి, ఇఫ్ యూ అలౌ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్. మై వర్డ్స్ విల్ పెనట్రేట్ దేర్ హార్ట్స్. నా వాక్కులు వారి హృదయాలనే ఇదే అద్భుతంగా అగ్నిలోచన్ దాస్ అని వారు పాడారు. అసలు అంటే అమెరికన్ సింగ్ లేకే బెంగాలీ. అద్భుతం, అద్భుతం. ఆయన చెప్తున్నారు ఈ రజోగుణం తమో గుణం మాత్రమే ఉంది ఈ అమెరికాలో, సత్వగుణానికి స్థాయి ప్లేస్ లేదు కదా. అలాంటి ప్లేస్లోకి వచ్చాను నేను. వీళ్ళని ఎలా భక్తులు చేయను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్. ఓన్లీ యువర్ మెర్సీ క్యాన్ సేవ్ దెమ్. నీ అపారమైన కృప వాళ్ళని రక్షిస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐ హ్యావ్ ఓన్లీ 3 books, ఓన్లీ 40 rupees. దట్ టు స్టోర్డ్ బై సమ్మన్ and one typesetter and one cooker. That's it. I don't have anything. But I have abundance of your mercy. So if you allow me to speak, I will. అంతే. దాని భావం చాలా బాగుంటుంది, మీరు మళ్ళీ వినండి. అలా ప్రభుపాద వారు స్టార్ట్ చేశారు ఆ జర్నీ. ఏం చేశారు? షెడ్లో ఉంటూ చెట్ల కింద ఉంటూ అలా 1 year చాలా స్ట్రగుల్ అయ్యి ఆ వయసులో సరైన బట్టలు లేక మొత్తానికి భజన చేశారు ఒక పార్కులో, టామ్స్టన్ స్క్వేర్ పార్క్ అని. భజన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే ప్రభుపాద వారు తన శిష్యుల్ని ఒకరిద్దరిని తయారు చేశారు. ఎలా తయారు చేశారు? వాళ్ళని భజన ద్వారా ఆకర్షించారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి స్లమ్ ఏరియాను రూమ్ తీసుకున్నారు. అది 26 Avenue ఏదో ప్లేస్ ఉంది, అక్కడ తీసుకుని అక్కడ ప్రభుపాద వారు వాళ్ళకి నెమ్మదిగా ఎడ్యుకేట్ చేస్తూ అందులో 4-6 దీక్ష కూడా ఇచ్చారు. నేను జస్ట్ ఇస్కాన్ స్టార్ట్ అయింది 66, ప్రభుపాద వెళ్ళింది 65 ప్రభుపాద ఇస్కాన్ పెట్టారు. 65 వెళ్ళారు, 66 స్టార్ట్ చేశారు. అసలు మనమే ఇప్పుడు భక్తులని అదే పెద్ద శర్మాని శక్తి అని శాస్త్రి అని చెప్పుకునే వాళ్ళే ఉల్లి వెల్లుల్లి వదలలేరు. విత్ ఇన్ 1 year వాళ్ళు దీక్ష తీసుకున్నారంటే అవన్నీ వదలాలి, వదిలేరు. మాంసంలే, మద్యంలే, విచారణలే, జూదంలే, కాఫీలే, టీలే, ఉల్లిపాయలే, వెల్లిపాయలే, ఎగ్గలే, పిగ్గులే, ఏంలే, పెగ్గాసలే అని వదిలే వాళ్ళు దీక్ష ఇచ్చారు. ఆ దీక్ష గురించి హయగ్రీవ దాస్ అని అద్భుతమైనటువంటి వివరణ ఆ పుస్తకం ఎక్కడ ఉంటుంది. అద్భుతంగా మేము ఎలా తీసుకున్నాం అది మా కథ చాలా విచిత్రంగా ఉంది. బీయింగ్ అమెరికన్స్ అంటే ఐ డోంట్ నో స్మోక్ ఈస్ కమింగ్ అవుట్ అండ్ దిస్ స్వామీజీ అంటే ప్రభుపాద pouring ghee and ఎవరు అంటారు తెలుసు ఎవరు. సో వీ డోంట్ అండర్స్టాండ్ బట్ సంథింగ్ అవర్ హార్ట్ ఫెల్ dwells in joy. Krishna is taking to somewhere. Prabhupada came for us to deliver. సో అలా వాళ్ళు చాలా రిఫార్మ్ అయ్యి సో ఆ దీక్ష తీసుకున్న తర్వాత ప్రభుపాద ఏం చేశారు, అందులో 2 సెలెక్ట్ చేసి యూ గో టు లండన్ అన్నారు. ముకుంద్ దాస్ ఎవరు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. యూ స్టార్ట్ ఇస్కాన్. వాళ్ళు ఇక్కడే చిన్నపిల్లలు, వయసులోనూ చిన్నపిల్లలు, భక్తిలోనూ చిన్నపిల్లలు. నువ్వు దీక్ష ఇచ్చారు, సన్యాస దీక్షలు ఇచ్చారు, టైం లేదు. ప్రభుపాద ఏజ్డ్ కదా, బట్ ప్రభుపాదకున్న కాన్ఫిడెంట్ కాన్షియస్నెస్, వాళ్ళ గురువు పట్ల ఉన్న శ్రద్ధ వాళ్ళకి ప్రభుపాద చెప్తారు. వాళ్ళు అడిగారు శిష్యులు, బీయింగ్ వీఆర్ ఫారినర్స్, వీఆర్ నాట్ బార్న్ ఇన్ ఇండియా, సో హౌ విల్ గెట్ సుకృతి? ఇండియా మీన్స్ దే గెట్ సుకృతి naturally. Unknowingly they get sukriti. So how, being Americans and Europeans, how we will get sukriti? And Prabhupada చెప్పారు, yes, you don't have sukriti. I come here
అండ్ ఐ గివ్ యూ సుకృతి సో దట్ యూ కమ్ టు మీ. అలా ప్రభుపాద వాళ్ళని చాలా ఎడ్యుకేట్ చేశారు. అక్కడ షాప్ కొన్నారు అమెరికాలో. షాపు ఏదో గిఫ్ట్ షాప్, దానిపైన ఏం రాసింది, మ్యాచ్లెస్ గిఫ్ట్ అని రాసింది. అది కొట్టేసి ఇస్కాన్ అని రాద్దాం అన్నారు. నువ్వు నాది అలాగే ఉంచాను. అది అలా ఉంచి మ్యాచ్లెస్ గిఫ్ట్ అని అక్కడ ఉంది కదా, కింద కృష్ణ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అద్వితీయ వరప్రసాదం పుస్తకం కూడా ఉంది, కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం, అద్భుతంగా ఉంటుంది, చిన్న బుక్. సో ప్రభుపాద ప్రపంచానికి నిజంగా